ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మరి ఈ రోజున అడుగుడి మీకు ఇయ్యబడును అని దేవుడు చెప్తున్నాడండి. మీరు దేవుణ్ణి అడుగుతున్నారా? ఏం అడుగుతున్నారు దేవుణ్ణి? మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందించమని దేవుణ్ణి అడుగుతున్నారా? మీ సమస్యల నుంచి, మీ బాధల నుంచి, మీ అనారోగ్య సమస్యల నుంచి, మీకున్నటువంటి ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించమని దేవుణ్ణి అడుగుతున్నారా? లేకపోతే మీకు మంచి ఇల్లు కావాలని, మంచి కారు కావాలని, మరి సుఖభోగాలను అనుభవించాలని దేవుణ్ణి అడుగుతున్నారా? అడిగినప్పుడు దేవుడు మీకు ధారాళంగా దయచేస్తాడు. ఆయన అడిగిన ప్రతి వారికి ఆయన ఇస్తాడు. ఆయన ధారాళంగా దయచేస్తాడు. ఆయన మీద నమ్మిక ఉంచిన బిడ్డల్ని దేవుడు హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, కీర్తినిస్తాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఎంతోమంది తన బిడ్డల్ని పైకి లేవనెత్తాడు, గొప్ప ధనవంతులుగా ఉంచాడు. యేసయ్య మనల్ని ధనవంతులుగా ఉంచడానికి తాను దరిద్రతను అనుభవించాడు. కాబట్టి దేవుడు ఇచ్చే దేవుడు. తను నమ్ముకున్న బిడ్డల్ని హెచ్చింపుగానే ఉంచాలని దేవుడు అనుకుంటాడు. అయితే మీరు అనొచ్చు, మేము అడుగుతున్నాం, మాకు ఇస్తలేదుగా, మేము అడుగుతున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును అనుంది దేవుని వాక్యం. మేము దేవుణ్ణి అడుగుతున్నాం కానీ దేవుడు ఇవ్వడం లేదు అని మీరు అంటారేమో. ఇక్కడ తర్వాత మాట ఏముంది? వెదుకుడి మీకు దొరుకును అని వ్రాయబడి ఉంది. అయితే మీరు అడిగినప్పుడు దాన్ని మీరు పొందుకోలేకపోతున్నప్పుడు ఎందుకు పొందుకోలేకపోతున్నారో వెదకాలి. తట్టుడి మీకు తీయబడిననుంది. ప్రార్థనతో దేవుని హృదయాన్ని తట్టాలి. ఎందుకు నాయన నేను అడుగుతున్నాను, నా పట్ల నువ్వు ఎందుకు జరిగించవు? నీ బిడ్డని ఇలాగే ఉంచుతావా? బేదరాలలాగే ఉంచుతావా? బేదవాడుగానే ఉంచుతావా? ఇలా అప్పుల స్థితిలోనే నన్ను ఉంచుతావా? ఆర్థిక సమస్యల్లోనే ఇలా ఉంచుతావా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను, ఈ అనారోగ్యాన్ని నా నుంచి తీసివేయవా? నేను అడుగుతున్నాను, నాకు ఎందుకు ఇవ్వడం లేదయ్యా? మీ వాక్యం సెలవిస్తుంది కదా అని మీరు దేవుని హృదయాన్ని ప్రార్థనతో తట్టినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడతాడు. మీతో దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు అంటే దేవుని వాక్యంతో మీతో మాట్లాడతాడు. దేవుని వాక్యం ఎక్కడుంది? బైబిల్ గ్రంథంలో ఉంది. మీరు వెదకాలి. బైబిల్లో దేవుని మాటను మీరు వెదకాలి. దేవుని వాక్యాన్ని మీరు తెలుసుకోవాలి. అడుగుడి మీకు ఇయ్యబడిననుంది. అయితే అడిగినప్పుడు మనం పొందుకోవడం లేదు అంటే ఎందుకు పొందుకోవడం లేదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని వెదకాలి. ఆయన బిడ్డలను ఆయన హెచ్చించారు. యోసేపును అన్నయ్యలు త్రోసివేసినప్పుడు, ఒక భేదవాడైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యోసేపును హెచ్చించాడు. మరి యోసేపు ఎలా హెచ్చింపబడ్డాడు? మనం అది తెలుసుకోవాలి. హన్నా ప్రార్థన చేసింది, బిడ్డలు లేరు. హన్నాకి గొడ్రాలిగా ఉంది, నాకు బిడ్డలు కావాలి ప్రభువా అని ప్రార్థన చేసింది. దేవుడు బిడ్డలను ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు దేవుడు? అడిగింది, పొందుకుంది హన్నా. ఎలా పొందుకుంది? ఇవి మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథం చదివి మనం తెలుసుకున్నప్పుడు తన భక్తుల ఎడల దేవుడు ఎంతటి గొప్ప కార్యాలు చేశాడు. అబ్రహామును దేవుడు గొప్ప ధనవంతుడిగా చేశాడు. మోషేను నాయకుడిగా ఉంచాడు. ఎస్తేరు అనే ఒక స్త్రీని, ఒక యవన స్త్రీని రాణిని చేశాడు. ఈ రోజున బైబిల్ గ్రంథంలో మానవ మనుగడకు కావలసిన విషయాలన్నీ కూడా దేవుడు రాయించాడు. మనం ఈ భూమి మీద సుఖంగా ఆనందంగా జీవించాలి అంటే మనం ఎలా నడుచుకోవాలో దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. అందుకనే దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ఓ ఇశ్రాయేలు వినుము, ఇది నీ బిడ్డలకు చదివి వినిపించు. అవి లోపలికి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు నీ కుమార్తెల హృదయం అనే పలకల మీద వ్రాయబడి ఉంటాయి. వారి కంఠాలకు అవి కంఠభూషణం వలె ఉంటాయి అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం చదవాలి. మన కుటుంబస్తుల చేత చదివించాలి. ఆ వాక్యంలో ఉన్న లోతైన విషయాలు తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి మనం సరైన రీతిలో మనం అడగగలుగుతాం. దేవుడు ఇచ్చిన బహుమానాలను బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ ప్రకృతిని బట్టి దేవుణ్ణి మనం స్తుతించగలుగుతాం. మనం అడగడం మానేస్తాం. ఇంకా దేవుని స్తుతిస్తాము, దేవుని ఘనపరుస్తాం. దేవుని యొక్క గొప్పతనం తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి ఘనపరచగలుగుతాము, దేవుని స్తుతించగలుగుతాం. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో
ఆయన వెంబడిస్తూ ఆయన మార్గాల్లో మనం నడుచుకుంటామో అప్పుడు మనం అడగకుండానే దేవుడు అన్నీ ఇస్తాడు. మీరు నన్ను అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమిటో నాకు తెలుసు అని తన భక్తులకు దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం అడగకుండానే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. ఆయన బిడ్డలను కూడా అలాగే హెచ్చించాడు. ఉన్నత స్థితిలో దేవుడు పెట్టాడు. యోసేపు విషయానికి వస్తే యోసేపుని దేవుడు ఎలా హెచ్చించాడు? యోసేపు దేవుణ్ణి అడగలేదు, నన్ను ధనవంతుడిని చేయనాయన, నన్ను ప్రధానమంత్రిని చేయనాయన అని యోసేపు దేవుణ్ణి అడగల. దేవుని దేవుని క్రియలు తనలో కనబడేలాగా, తన క్రియలు దేవుని మహింపరిచే విధంగా యోసేపు నడుచుకున్నాడు. మరి హన్నా దేవుణ్ణి అడిగింది బిడ్డ కావాలని. అయితే తన హృదయం హన్నా భర్తకి 2 భార్యలైతే మొదటి భార్యకి పిల్లలున్నప్పుడు ఆ భార్య హన్నాని ఎంతో చిన్నచూపు చూసేది. అలాంటప్పుడు చిన్నచూపు చూస్తున్నటువంటి తన యొక్క సహోదరి మీద తను కోపగించుకోలేదు, తను పగపట్టలేదు. తనకున్న హీనమైన స్థితిని బట్టి దేవుణ్ణి అడిగింది మంచి మనసుతో. దేవుడు దయచేశాడు. కాబట్టి ఇలా మంచి హృదయముతో దేవుని మార్గాలను అనుసరించి నడుచుకునే బిడ్డలకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. యాకోబును కూడా దేవుడు గొప్పగా నిలబెట్టాడు. యాకోబుకి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు దేవుడు. ఇలా బైబిల్ గ్రంథంలో తన భక్తుల జీవిత పాఠాల ద్వారాగా దేవుణ్ణి మనం ఎలా అడగాలో, దేవుని మార్గాలలో మనం ఎలా నడుచుకోవాలో మనకు దేవుడు తెలియజేశాడు. మనం సుఖంగా ఆనందంగా ఈ యొక్క భూమి మీద జీవించాలి అంటే మనం ఎలా నడుచుకోవాలో దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. కాబట్టి వెదకండి దేవుని వాక్యాన్ని, మీ ప్రార్థనతో దేవుని హృదయాన్ని తట్టండి. ఆయన హృదయం తెరవబడుతుంది. అప్పుడు అడిగినప్పుడు మనం పొందుకుంటాము. దేవుడు మనకి దయచేస్తాడు. అడిగిన ప్రతి వానికి ఆయన ధారాళంగా దయచేస్తాడు. అట్టి కృప దేవుడు ఈ వాగ్దానం ఉంటున్న బిడ్డలందరికీ దేవుడు దయచేయునుగాక. ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన మార్గాలు నడిపించునుగాక. కుటుంబాలుగా ప్రతి కుటుంబాన్ని ఆయన మార్గంలో వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు బైబిల్ ధ్యానిస్తూ లోతైన విషయాలు తెలుసుకోండి. మీకు అర్థమవుతులేనప్పుడు బైబిల్ని దేవుణ్ణి అడగండి ప్రార్థన చేసుకుని. నాయనా, నువ్వు గొప్ప దేవుడు నాయన, అయ్యా నువ్వు మహోన్నతమైన దేవుడువు. బైబిల్ వాక్యాలు నాకు అర్థం అవ్వాలి. బైబిల్ చదువుతున్నప్పుడు నేను అర్థం చేసుకోవాలి. నా హృదయాన్ని తెరవండి. నా హృదయంలో నాయన నీ ఆత్మ నుంచి లోతైన విషయాలు బయలుపరిచి నన్ను బలపరచండి అని మీరు దేవుని సహాయం తీసుకున్నప్పుడు దేవుడు మీకు తప్పకుండా సహాయం దయచేసి మరి బైబిల్ గ్రంథంలో ఉన్న లోతైన మర్మాలు తెలియపరుస్తూ మిమ్మల్ని బలపరిచి మరి ఆయన బిడ్డగా ఆయన చేసుకుని ఆయన కృపా కాపుదల మీకు ఉంచి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.